మధ్యప్రదేశ్లోని జబల్పూర్ రైల్వే స్టేషన్లో సమోసా వ్యాపారికి రైల్వే ప్రయాణికుడికి మధ్య జరిగిన ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జబల్పూర్ రైల్వే స్టేషన్లో ఓ ట్రైన్ ఆగింది. అప్పటికే ఆకలితో ఉన్న ఓ ప్రయాణికుడు వెంటనే ట్రైన్ దిగి సమోసాలు తీసుకుని యూపీఐ పేమెంట్ చేసే ప్రయత్నం చేశాడు. నెట్వర్క్ సమస్య వల్ల చెల్లింపు జరగలేదు. వెంటనే తీసుకున్న సమోసాలు తిరిగి వ్యాపారికి ఇచ్చి ఆ యువకుడు బయలుదేరాడు. నా టైం వేస్ట్ చేశావు, సమోసాలు తీసుకుని డబ్బులిచ్చి ముందుకు కదులు అంటూ సమోసా వ్యాపారి హుకుం జారీ చేశాడు. అంతలోనే ట్రైన్ మెల్లగా కదలడం మొదలైంది. క్షమించండి, సమోసాలు వద్దు, నా దగ్గర లిక్విడ్ క్యాష్ లేవంటూ అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశాడు ప్రయాణికుడు. అవన్నీ చెప్పకు, డబ్బులిచ్చి సమోసాలు తీసుకో అంటూ ప్రయాణికుడి కాలర్ పట్టుకున్నాడు సమోసా వ్యాపారి. కాలర్ విడిపించుకుని ముందుకు వెళుతుంటే అడ్డు తగిలాడు. యువకుడి చేతికున్న వాచీని బలవంతంగా తీసుకున్నాడు. 4-5 సమోసాలు ప్రయాణికుడి చేతిలో పెట్టాడు. ట్రైన్ మరింత వేగంతో ముందుకు కదులుతుంటే పాపం ఏం చేయాలో పాలుపోని ప్రయాణికుడు సమోసాలు తీసుకుని ట్రైన్ ఎక్కి వెళ్లిపోయాడు. ఈ ఉదంతాన్ని ఎదురుగా ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో జబల్పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ స్పందించారు. ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించిన సమోసా వ్యాపారిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు. అతని లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీడియోపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది సమోసా వ్యాపారి ప్రవర్తనను తప్పుపడుతుండగా మరికొందరు యూపీఐ చెల్లింపులపై ఆధారపడటం ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. యూపీఐ వ్యవస్థలో సాంకేతిక లోపాలు, నెట్వర్క్ సమస్యల వల్ల చెల్లింపులు నిలిచిపోవడం సాధారణమే అయినా విక్రేతలు దీనిపై ఎలా స్పందించాలి అనే అంశంపై స్పష్టత అవసరమని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.